హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ క్యాప్చర్స్. ఈ వీడియో వచ్చేసేసి మన అమరావతిలో ఉన్న మినీ టీటీడీ అనే పేరుగాంచిన దేవస్థానం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాము. చూడండి గాయ్స్, ఎంట్రన్స్లోనే సైడ్ మనం ఒక ఆర్కిటెక్చర్ గురించి కానీ గుడి గురించి కానీ చిన్న డిస్కషన్ చేద్దాము. ఎంత బాగుందంటే గాయ్స్, ప్లేస్ చాలా పీస్ఫుల్గా ఉంది. మన వీకెండ్స్ ఎప్పుడన్నా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ ఏదైనా చిన్న ట్రిప్ వేసుకోవాలనుకుంటే ఈ ప్లేస్కి వెళ్ళిపోవచ్చు అనమాట. మనం ఇది వచ్చేసి ఇప్పుడు మనం చూపించబోతుంది అంటే గుడి బ్యాక్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ చూపిస్తాము. ఇక్కడ చాలా బాగుంది గాయ్స్, చాలా పీస్ఫుల్గా ఉంది. నిజంగా మినీ టీటీడీ అంటున్నారు కానీ నాకైతే అచ్చం తిరుపతి వెళ్ళిన ఫీలింగే వస్తుంది గాయ్స్. ఇదిగోండి ఈ గర్భగుడి యొక్క గాలిగోపురము అండ్ సైడ్ ఉన్న ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుందో. నేచర్కి కూడా చాలా విజిబుల్గా క్లియర్ స్కైలో చాలా బాగుంది గైస్. మీకు ఎదురుగా కనపడుతున్నది వచ్చేసి కళ్యాణం జరిగేటప్పుడు స్వామివారికి ఉపయోగించే సింహాసనం అన్నమాట. అండ్ దానికి సంబంధించి ఉత్సవం చేసేటప్పుడు గొడుగు పడతారు కదా దేవుడికి, అది. అండ్ నెక్స్ట్ మీకు ఎదురుగా కనపడుతున్నాయి కదా, అవి అన్నీ వచ్చేసరికి ఏంటంటే మనకి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు చేస్తారు కదా, ఆ టైంలో వాహనాలు వస్తాయి కదా, రోజుకో వాహనం అనే బ్రహ్మోత్సవానికి. లైక్ సూర్యవాహనం, గరుడ వాహనం, చంద్రవాహనం, ఆదిశేషి వాహనం, గజవాహనం, లైక్ అలా వాహనాలు ఉంటాయి కదా, అవన్నీ మనకి ఇప్పుడు లెఫ్ట్లో కనపడుతున్నాయి అన్నమాట గైస్. ఎంత బాగున్నాయో, వాటిని కూడా మనకు కనపడేలాగా నీట్గా దేనికి దానికి పెట్టి ఆంజనేయ స్వామి వాహనము, పొన్న వాహనము, ఇలా ఉంటాయి గైస్. ఇప్పుడు మీరు చూస్తున్నది మెయిన్ గాలిగోపురం అనమాట, ధ్వజస్తంభము ఎంట్రన్స్ నుంచి. చూసేసారు కదా గాయస్, ఎంత బాగుందో టెంపుల్. సో వీకెండ్స్ ఎప్పుడైనా కుదిరినప్పుడు ట్రిప్ ఏంటైనా వెళ్ళాలనుకుంటే ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చేసేయండి గాయస్. ఓం నమో వెంకటేశాయ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయస్.